వై డు యూ చూస్ దిస్ డాక్టర్ ఫీల్డ్? చిన్నప్పుడు యూజువల్గా నేను పోలీస్ అవుతా అన్నానండి. అనాటమీలో హ్యూమన్ ఫేస్ ఎట్లా ఉంటుంది, ఫేస్ ఎట్లా ఆరిజిన్ అవుతుంది, పళ్ళు ఎట్లా ఫామ్ అవుతాయి, ఇవన్నీ చదువు ద్వారా చదువుకుంటూ ఉంటాం. ప్రాక్టికల్ సైమల్టేనియస్గా అయిపోతూ ఉంటుంది. ఫుడ్ మనం తినేప్పుడు ప్రతి ఫుడ్లోని డైయింగ్ కలుపుతున్నారు. సో ఏదో కలర్ కలుపుతారు. మనం వెళ్ళి బయట ఏదో ఫుడ్ తింటాం, అది మంచి కలర్ఫుల్గా ఉంటేనే తినగలుగుతాం, లేకపోతే తినలేము. సో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. సో ఈ టూత్ పేస్ట్ వాడితే అలాగనే లైటింగ్ అంటే యాడ్స్ ఎంతవరకు ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో ఫేమస్ పర్సనాలిటీని ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అట్లా చూపిస్తారు. గరికపాటి నరసింహరావు గారు ఉన్నారు కదా, ఆయన ఒకసారి చెప్పారనమాట, పళ్ళు ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనే విషయం కూడా ఆయన చెప్పారు. అది తిన్న తర్వాత ఒక 16 సార్లు పుక్కిలించాలి అని. ఓల్డెన్ డేస్లో వేప పళ్ళు ఉండేదండి, వేప పళ్ళతోనే వాళ్ళు క్లీన్ చేసుకునేవారు. ఒక 2 minutes ఆఫ్ టైంని మార్నింగే లేచిన తర్వాత మనం వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ అవర్ టీత్. 2 to 5 minutes ఆఫ్ టైం ఇవ్వాలండి. బ్యాక్టీరియా గ్రో అవడానికి డేస్ అవసరం లేదండి, అవర్స్ ఆఫ్ టైం సరిపోతుందండి. ఈ భూమి మీదకి నా ఎంట్రీ గేట్ మా మదర్ కాబట్టి మై మదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. మామూలుగా ఒరిజినల్ టీత్స్ లాగా బోన్స్ అట్లాంటివి అనుకున్నా మనం జంతికలు కూడా తినలేము, బోన్స్ కాదు. అంటే అంటే అంత వీక్ జంతికలు తింటారండి, బిర్యానీ తింటారా? అంటే బిర్యానీ మెత్తగా ఉంటుంది కాబట్టి బిర్యానీ తింటారా? జంతికలు ఒకటి తినగలరా? ఎక్కువ నవ్వలేదు. ఇప్పుడు నార్మల్గా ఒక 10 minutes నేను కంటిన్యూగా నవ్వుతున్నాను అనుకోండి సార్, అది జా అన్నది పెయిన్ వస్తుంది. అలవాటు తప్పిపోయింది, నవిలి తినే అలవాటు తప్పిపోయి. వీ హ్యావ్ టు స్పీక్ విత్ ద పేషెంట్. ఏ పేషెంట్ అయినా, డెంటల్ పేషెంట్ అయినా, నార్మల్ పేషెంట్ అయినా, మన దగ్గరికి ఒక ఎఫర్ట్స్తో మన దగ్గరికి వచ్చిన తర్వాత మన ఛాంబర్లో ముందు ఒక 5 to 10 minutes వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేల్ పేషెంట్ చాలా మస్కులర్గా, చాలా గంభీరంగా ఉన్న పేషెంట్ కూడా సడన్గా డెంటల్ చైర్లోకి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారండి. కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఆరోగ్యశ్రీ అనేది ఇస్తున్నారు. సో డెంటల్కి ఇంకా రాలేదు. ఇట్స్ అబౌట్ ద పీపుల్స్ మైండ్ సెట్, దట్స్ ఇట్. పీపుల్ మన హెల్త్ మనకు కావాలి అనుకుంటే వై వీఆర్ డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్. క్షమించండి, నేను డాక్టర్ని కాదు, వెళ్ళి డాక్టర్ని కలండి అని చెప్పి. డెంటల్లో ఎట్లా ఉంటుందంటే యూ విల్ గెట్ ఏ స్క్రీన్, అక్కడ ఒక చిన్న కెమెరా ఉంటుంది. మీరు ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఆ కెమెరా దగ్గర మీరు నోరు ఓపెన్ చేస్తే ఆ కెమెరా మీ నోరు అంతా స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి మీకు ఏం డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఏ టైంలో ట్రీట్ చేయించుకోవాలి, మీ డేటా అంతా మళ్ళీ మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తుంది. ఏఐ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈజ్ ఏ టూల్ టు ఫైండ్ ఆర్ డయాగ్నోసిస్ ఎనీ డిసీజ్. దాన్ని ట్రీట్ చేయడానికి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ డాక్టరే రావాలి. సో డాక్టర్ని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదేమో అనేది నా ఫీలింగ్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ స్వరూప్ పలివెల, హోస్ట్. వెల్కమ్ టు డాక్స్ రూమ్. ఈరోజు మన ఎపిసోడ్లో డాక్టర్ రాజా రత్నాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో అతను ఒక డెంటల్ డాక్టర్ మరియు ఫేషియల్ సర్జన్ కూడా. సో చాలా విషయాలు ఈరోజు మన పాడ్కాస్ట్లో నేర్చుకుందాం. సో లెట్స్ వెల్కమ్. హాయ్ సార్. హాయ్ స్వరూప్ గారు. సార్, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు వెళ్ళడం ఒక ఎత్తు అంటే, కాలేజ్ డేస్లో గోల్డ్ మెడల్ సాధించడం అనేది చిన్న విషయం కాదు. అది మీరు సాధించారనేది మేము విన్నాం. సో దాన్ని ఎలా అచీవ్ చేశారు, తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో నాకు గోల్డ్ మెడల్ వచ్చిందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో యూస్ టు బి ఆ ఏజ్కి వచ్చేసరికి వెరీ సీరియస్ అబౌట్ స్టడీస్ ఉంటాం. నాకు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఆ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి నేను ఆ బ్రాంచ్ను ఎంచుకున్నాను. సో నేను ఆ బ్రాంచ్ని తీసుకోవడం వల్ల విత్ ఇంట్రెస్ట్, మనం ఇంట్రెస్ట్గా చేసిన పనికి మ్యాక్సిమం నేను చేయగలిగింది చేశాను. సో ఐ అచీవ్డ్ దట్. అది చిన్న విషయం కదండి, అది తీసుకున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎట్లా ఉందండి, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను చదవాల్సింది నేను చదువుతూ వెళ్ళిపోయాను. నాకు రావాల్సిన రిజల్ట్లో అది వచ్చిందండి. నార్మల్గా చిన్నప్పుడు లేదా కాలేజ్ డేస్ వచ్చిన తర్వాత సో చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి, లైక్ అడ్వకేట్ అవ్వాలని, లేకపోతే వేరే ఇంజనీర్ అవ్వాలని. సో వై డు యూ చూస్ దిస్ డాక్టర్ ఫీల్డ్ అంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు యూజువల్గా నేను పోలీస్ అవుతా అన్నానండి. చిన్నపిల్లలు ఎవరైనా చూసినప్పుడు అట్లా సో ఫ్యాంటసీస్ అట్లా అనిపిస్తూ ఉంటాయి కదా. నాకు అట్లా ఏం లేదండి. నా డ్యూరింగ్ మై ఎడ్యుకేషన్ జర్నీలో నాకు డెంటల్ వచ్చింది. సో డెంటల్ చూస్ చేసుకున్నాము, చదువుకున్నాం. అయిపోయిన తర్వాత మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ మాత్రం
సి డెంటల్లోనే ఆ మంచి స్పెషాలిటీగా నాకు నచ్చి పర్సనల్గా నేను మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ జాయిన్ అయ్యాను. ఫస్ట్ అంటే మీ గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత సో ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఆ సీట్లో కూర్చొని సో మీ పేషెంట్ని చూడాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడు సో మీరు ఎట్లా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడతారు? సి డాక్టర్ ట్రైనింగ్లో అట్లా ఏమి ఉండదండి. సి డాక్టర్ ఈవెనింగ్ డెంటల్ ఫీల్డ్లో జాయిన్ అయిందా ద డే 1 నుంచి వీ యూస్ టు బి ట్రైనింగ్ అట్లాగే ఉంటుంది మాకు. సో ద డే 1 నుంచి కూడా నార్మల్గానే ఉంటుంది. మాకేం కొత్తగా పేషెంట్ని చూసుకుని అచీవ్ అవుతున్నాం, ఎగ్జైట్మెంట్ అట్లా ఏమి ఉండదండి. సబ్జెక్ట్ చదువుతాం, అనాటమీ ఉంటుంది. అనాటమీలో హ్యూమన్ ఫేస్ ఎట్లా ఉంటుంది, ఫేస్ ఎట్లా ఆరిజిన్ అవుతుంది, పళ్ళు ఎట్లా ఫామ్ అవుతాయి, ఇవన్నీ చదువు ద్వారా చదువుకుంటూ ఉంటాం. ప్రాక్టికల్ సైమల్టేనియస్గా అయిపోతూ ఉంటుంది. ఓకే. సో ఈ రెండు కంబైన్డ్గా వస్తాయి కాబట్టి పెద్ద ఎగ్జైట్మెంట్ ఏమవుతుందో నేను చదువుకుంటూ అట్లా ముందుకెళ్ళిపోతా ఉండేటప్పుడు కొత్తగా ఏమనిపించదండి. సేమ్ ప్రొసీజర్ రెగ్యులర్గా చదువుకుంటూ వెళ్తాం కాబట్టి అట్లాగే ఉంది. సార్ నార్మల్గా డెంటల్ గురించి మాట్లాడాలంటే సో చాలామంది డెంటల్ సమస్యకి అంటే డెంటల్ డాక్టర్ని కలవాలంటే ఇట్స్ టు బి హ్యూజ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు అనే టాపిక్ ఎక్కువ బయట పడుతూ ఉంటుంది. ఓకే. సో దాని మీద మాట్లాడాలంటే డెంటల్ డాక్టర్ హ్యూజ్ అమౌంట్ ఛార్జ్ చేయరండి. డెంటల్కి పెట్టే డబ్బులు హ్యూజ్గా పేషెంట్కి అనిపిస్తాయి. ఓకే. డెంటల్ డాక్టర్ హ్యూజ్ అమౌంట్ ఎవరో ఛార్జ్ చేయరు. డెంటల్ డాక్టర్స్ ఎవరైనా ఛార్జ్ చేస్తే ఇట్స్ ఏ కన్సల్టేషన్ ఈజ్ అబౌట్ 300 to 500 ఉంటుంది స్పెషాలిటీని బట్టి. సో డెంటల్కి మనం పే చేద్దాం అనుకునే టైంలో పేషెంట్ ఎక్కువ ఫీల్ అవుతారు, కానీ అది ఇట్స్ ఏ నార్మల్ ప్రైస్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా అండి. అంటే వేస్ట్ ఖర్చు పెడితే పెద్ద ఏమనిపించదు ఎలా అంటే బిర్యానీ 500 ఓకే, బట్ డాక్టర్ కన్సల్టేషన్ కొంచెం టఫ్ ఉంటుంది. సరే, ఇప్పుడు నార్మల్గా వైట్ టీత్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ తక్కువ ఉన్నాయి. సో వైట్ కాస్త ఎల్లోగా మారడం అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అది ఎందుచేత అంటారు? టీత్ ఎల్లోగా మారడానికి కారణాలు ఏమి ఉండవండి. ఫుడ్ మనం తినేప్పుడు ప్రతి ఫుడ్లోని డైయింగ్ కలుపుతున్నారు. సమ్ ఏదో కలర్ కలుపుతారు. మనం వెళ్ళి బయట ఏదో ఫుడ్ తింటాం, అది మంచి కలర్ఫుల్గా ఉంటేనే తినగలుగుతాం, లేకపోతే తినలేము. సో అది ప్రిపేర్ చేసే వాళ్ళు తప్పు కూడా కాదండి. వీళ్ళు వెళ్తారు, అది కలర్ఫుల్గా ఫుడ్ ఐటమ్ ఉంటే కలర్ఫుల్ ఫుడ్ తింటారు. ఆ కలర్ఫుల్ ఫుడ్ అంతా కలర్ పళ్ళకి అంటుకుంటుంది. అది కొంచెం ఈ మధ్యకాలంలో ఆ కలర్ఫుల్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ ఎడిటివ్స్ వల్ల కొంచెం కలర్ చేంజెస్ ఉంది. రెగ్యులర్గా ప్రాపర్గా క్లీన్ చేసుకుపోవడం వల్ల పళ్ళ పైన ఒక లేయర్ పడుతుందండి. ఫుడ్ లేయర్ వన్ ఆఫ్ ద లేయర్ పడుతుంది. దాని మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానివల్ల పళ్ళు ఎల్లోగా టర్న్ అవుతాయి. అంటే వైట్గా ఉంటే మంచిగా ఉన్నట్ట సార్? అంటే బాగా ఉన్నట్టు ఇంకా కంప్లీట్గా? అంటే టీత్ అనేది వైట్ అంటే ప్రాపర్ వైట్ అని చెప్పలేమండి. అది ఎట్లా ఉంటుందంటే పర్ల్ వైట్ అంటాం. అంటే ఒక ముత్యం రంగులో ఉండాల్సిన వైట్ ఉంటుందండి. బ్రైట్ వైట్ లో ఉండవండి పళ్ళు. ఇప్పుడు ఆవు పాలు రంగు ఉంటుంది చూసారా, ఆవు పాలు రంగు అట్లాంటి రంగులో ఉంటాయి పళ్ళు యూజువల్ గా. మరి బ్రైట్ వైట్ అనే టూత్ కాన్సెప్ట్ కొంచెం అట్లా అని కాదు. మామూలుగా బ్రైట్ వైట్ అంటే దాన్ని పర్ల్ వైట్ అనే అనాలండి, టూత్ వైట్. ఇప్పుడు నార్మల్గా కొన్ని యాడ్స్ మనం చూస్తాం టీవీలో, అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. సో ఈ టూత్ పేస్ట్ వాడితే లైక్ మీరు అన్నట్టు పాల తెలుపు వస్తుంది, ఓపెన్ చేయగానే లైటింగ్, అంటే యాడ్స్ ఎంతవరకు కరెక్ట్? అంటే యాడ్ అనేది ఏంటంటే ఒక బిగ్ పర్సనాలిటీతో కానీ లేదంటే ఒక ఫేమస్ పర్సన్తో యాడ్ తీయడానికి కారణం ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో ఫేమస్ పర్సనాలిటీని ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అట్లా చూపిస్తారు. బట్ ఏంటంటే ద ఒరిజినల్ థింగ్ ఈజ్ ఏ పేస్ట్ వాడాము అనే దానికంటే ఎంత టెక్నికల్గా బ్రష్ చేసాం అనేదే ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇప్పుడు మనకి పేస్ట్ బ్రష్ ఈ మధ్య ఆరిజిన్ అయ్యాయి. అప్పుడు పేస్ట్ బ్రష్ లేని టైంలో వాళ్ళు బ్రష్ చేసేవారు, వాళ్ళకే పళ్ళు ఉండి, వాళ్ళకే తెల్లగానే ఉండి. సో ద టెక్నిక్ అండి, హౌ దే ఆర్ క్లీనింగ్ దేర్ టీత్. అంటే ఓల్డెన్ డేస్లో ఏమైనా తింటే వెంటనే పళ్ళు పుక్కిలించుకునేవారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏముంటుందంటే తింటారు, వాటర్ కూడా తాగరు. తిని కనీసం వాటర్ తాగినా ఫుడ్ లోపలికి స్వాలో అవుతుంది, తింటారు వాటర్ కూడా తాగరు. కొంచెం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదంటే ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీబడి,
హెక్టిక్గా ఉన్న ఏ పర్సన్ అయినా సరే తిన్న తర్వాత ఇక మళ్ళీ తర్వాత వాళ్ళు వాటర్ తాగడం కానీ లేదంటే నోరు పుక్కులుంచుకుని వేయటం కానీ అట్లాంటివి ఏం తెలియవు. ఇప్పుడంతా అంత ట్రెండ్గా వెళ్ళిపోతున్నారు అంతే. మీరు వాటర్ తాగడం అంటే చాలా మంది అంటే డాక్టర్స్ ఇచ్చే సజెషన్సే. సో ఫుడ్ తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగాలి అనేది ఉంటుంది సార్. అవునండి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఫుడ్ తిన్న హాఫ్ అన్ అవర్ అంటే ఫుడ్ తిన్న తర్వాత మన లోపల ఎంజైమ్స్ ఉంటాయండి. సెలైవ నోట్లోంచి సెలైవ లాలాజలం ఊరుతుంది. ఆ లాలాజలం ఫుడ్ రెండు కంబైండ్ అయ్యి మన కడుపులోకి రీచ్ అవుతుంది. అది అయిన తర్వాత అది ప్రాసెసింగ్ అవ్వడానికి దానికి ఒక టైం ఇవ్వాలి. అది కాకుండా మనం వాటర్ వేసామంటే అది డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయ్యి డైజెషన్ ప్రొసీజర్ కొంచెం డిలే అవుతుంది అని చెప్పేసి తిన్న హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాటర్ తాగమంటారు. సో ఇప్పుడు యూనివర్సల్ సమస్య ఇది. సో మీరు స్టార్టింగ్లో అన్నట్టు బిర్యానీస్ ఇట్లాంటివన్నీ తిన్న తర్వాత లైక్ చికెన్ తిన్నా సో కొన్ని పీసెస్ లేకపోతే ఈ రైస్ ఇట్లా తీర్చులో ఉండిపోతాయి, రెగ్యులర్గా కామన్గా ఉండేవి. సో దాన్ని ఎట్లా వదిలేస్తే అది ఎంత ప్రమాదకరం? అది ఎంతకి ప్రమాదకరం అంటే రెగ్యులర్గా అట్లాగే వదిలేస్తే ప్రమాదం ఏముంటుందండి. టూత్ మొత్తం డికే అవుతాయి, పాడవుతాయి. టూత్ని పట్టుకున్న గమ్ పాడవుతుంది. గమ్స్ అంటారండి, చిగుళ్ళు. టూత్ కొన్న దగ్గరలో ఉన్న చిగుళ్ళు పాడవుతాయి. చిగుళ్ళు పాడవుతాయి, పళ్ళు పాడవుతాయి. తర్వాత తినే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఓకే. దాని తర్వాత వాళ్ళకన్నా స్టిక్స్ అంటే ఇప్పుడు అన్ని రెస్టారెంట్స్లో కనబడడం లేకపోతే మాల్స్లో ఎక్కడైనా సరే టూత్ పిక్స్ ఇస్తున్నారు. సో దాంతో క్లీన్ చేసుకోవడం వల్ల టూత్ పిక్ అనేది వాడకూడదండి అసలు. ఈ టూత్ పిక్ అనేది అసలు రాంగ్ కాన్సెప్ట్. అది టూత్ పిక్ అనేది ఎవరితో మాట్లాడినా సరే దట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్. టూత్ మధ్యలోంచి పెట్టి పిక్ చేయటం అట్లాంటివి చేయొద్దండి. ఏదో ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ఎక్కడో విన్నాను నేను. గరికపాటి నరసింహ గారు ఉన్నారు కదా, ఆయన ఒకసారి చెప్పారనమాట. పళ్ళు ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనే విషయం కూడా ఆయన చెప్పారు. ఎట్లా అంటే అది తిన్న తర్వాత ఒక 16 సార్లు పుక్కిలించాలి అని. ప్రతి తిన్న తర్వాత 16 సార్లు పుక్కిలించి ఉయ్యాలి అంటే 16 సార్లు ఎవరు పుక్కిలిస్తారండి? ఒకసారి కొంచెం ఒకసారి 16 సార్లు పుక్కిలించడం అంటే 16 సార్లు వాటర్ నోట్లో ఫ్లో అవ్వాలి అటు ఇటు అని. సో అట్లా ఫ్లో అవ్వాలి, ఎలా చేయాలి అంటే అది ఎట్లా ఉంటుందంటే డైలీ థింగ్ చాలా లీజర్గా తీసుకుంటారు. దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లా తీసుకుని ప్రాపర్గా వాష్ చేయకపోతే నోట్లో పళ్ళ మధ్యలో ఫుడ్ ఉండిపోతుంది కదా సార్. ఈ గరికపాటి గారే చెప్పు మీరు అన్నట్టు అతను ఏదో ఒక ఇంటర్వ్యూలోనో లేకపోతే ఏదో పాడ్కాస్ట్లోనో మాట్లాడుతూ నేను బ్రష్ చేసి ఒక 34 days 6 years ఏదో సంథింగ్ ఏదో చెప్పారు. సో బ్రష్ చేయకుండా ఒక మనిషి 1 day గడపగలడా సార్? అట్లా అని ఏం కాదండి. బ్రష్ చేయటం అనేది టెక్నికల్ బ్రష్ చేయటం అండి అంతే. బ్రష్ చేయడం అంటే బ్రష్ ఏం చేస్తుందండి, పళ్ళ సందుల్లో ఉన్న ఫుడ్ని బయటికి తీస్తుంది. సో బ్రషింగ్ అనేది ఏదో కొత్తగా ఏదో చేసేది ఏమి ఉండదు. పళ్ళకి సందుల్లో ఉన్న ఫుడ్ని క్లీన్ చేస్తుంది. ఓకే. అది క్లీన్ చేస్తుంది అంటే అట్లా ఎలా క్లీన్ చేసినా సరే, ఓల్డెన్ డేస్లో వేప పుల్ల ఉండేదండి. వేప పుల్లతోనే వాళ్ళు క్లీన్ చేసుకునేవారు. సో వాళ్ళు ఎట్లా క్లీన్ చేసుకునేవారంటే పళ్ళను సర్ఫేస్ పైనుంచి కిందకి లాగుతా క్లీన్ చేసుకునేవారు. సో దట్ వాళ్ళకి పళ్ళు క్లీన్ అయ్యాయి, వాళ్ళవి కూడా బాగానే ఉండేవి. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే పళ్ళు తోముకునే టైం కూడా లేక ఎలక్ట్రిక్ బ్రష్కి వెళ్తున్నారు, లేదంటే ఫ్లాసింగ్కి వెళ్తున్నారు, లేదంటే వాటర్ ఫ్లాసింగ్కి వెళ్తున్నారు, ఇవన్నీ వెళ్తున్నారు. కానీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు స్పేర్ ఒక 2 minutes ఆఫ్ టైంని మార్నింగే లేచిన తర్వాత మనం వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ అవర్ టీత్. 2 to 5 minutes ఆఫ్ టైం ఇవ్వాలండి. ఇచ్చి ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే దట్ ఈజ్ ఎనఫ్. డైలీ 2 times బ్రష్ చేయాలి. మార్నింగ్ ఒకసారి చేయాలి, నైట్ పడుకునే ముందు ఒకసారి చేయాలి. నైట్ పడుకునే ముందు ఎందుకు చేయాలంటే పడుకునే ముందు మొత్తం మన మార్నింగ్ నుంచి ఉన్న మన బ్యాక్టీరియా అంతా నోట్లో అక్యుములేట్ అయి ఉంటుంది. పడుకున్న తర్వాత ఏమవుతుందంటే మనం నోరు క్లోజ్ చేసి పడుకుంటాం కాబట్టి ఆ బ్యాక్టీరియా అంతటికి ఇక దానికి యాక్టివిటీ లేక ఇంకా ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది దానికి. నోట్లో గాలి అది ఇంకా మనం తీసుకోం కదా, నోరు క్లోజ్ చేసి ఎక్కువసేపు ఉంచుతాం. సో దాని యాక్టివిటీ ఇంకా పెంచుకుని పళ్ళని ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ నైట్ కూడా బ్రష్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంట్, నైట్ బ్రష్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సార్ ఇప్పుడు రీసెంట్గా అంటే మిమ్మల్ని కలుస్తున్నాను, మీతో పాడ్కాస్ట్ చేస్తానంటే నా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే సాధారణంగా నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లెగిస్తే
సో అదో రకమైన బ్యాడ్ స్మెల్ కింద బయటకు వస్తుంది. సో అంటే అంటే మనం చెప్పే ఆన్సర్ కన్నా సరే నేను ఒక డెంటల్ డాక్టర్ని కలుస్తున్నాను, అతను చెప్తారు విను అని చెప్పాను. సో దాన్ని మనం ఎలా చెప్పొచ్చు? అదే ఇప్పుడు నేను చెప్పినట్టే నైట్ పడుకునేటప్పుడు ఫుడ్ తినేస్తారు కదా, ఫుడ్ తినేసిన తర్వాత ప్రాపర్గా పుక్కిలించుకోకపోయినా, ఫుడ్ తిన్న తర్వాత నైట్ బ్రష్ చేయకపోయినా ఏమవుతుందండి, ఆ పళ్ళ సందుల్లో ఫుడ్ ఉండిపోతుంది. ఓకే. ఆ ఫుడ్ని మన నోట్లో ఉన్న న్యాచురల్ బ్యాక్టీరియాయే ఆ ఫుడ్ తీసుకుని ఆ నోట్లోనే అక్కడ మళ్ళీ గ్రో అయిపోతూ ఉంటాయి. బ్యాక్టీరియా గ్రో అవడానికి డేస్ అవసరం లేదండి, హవర్స్ ఆఫ్ టైం సరిపోతుందండి. గంటకి డబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నైట్ తీసుకుని మనం పడుకుంటాం, వాటికి ఫుడ్ సప్లై చేసి పడుకుంటున్నాం, అవన్నీ ఫుడ్ మొత్తం తీసుకుని మొత్తం ప్రాపర్గా చేయకుండా పళ్ళని పాడు చేస్తున్నాయి. సో అప్పుడు మార్నింగ్ లేచేసరికి నోరంతా బ్రాడ్ బెత్ వస్తుందండి, అంటే చెడు వాసన వస్తూ ఉంటుంది అనమాట. సో నైట్ బ్రష్ చేసుకుంటే మార్నింగ్ ఆ సమస్య తగ్గుతుంది. సరే, ఎంతవరకు చూయింగ్ గమ్స్ లేదా ఇప్పుడు చాలా రకరకాలు వచ్చినాయి. సో లైక్ బ్యాడ్ స్మెల్ రాకుండా, నోట్లో నుంచి రాకుండా చూయింగ్ గమ్స్ యూస్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? నోట్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి చూయింగ్ గమ్స్ తినాల్సిన అవసరం అయితే నేను ప్రిఫర్ చేయనండి. ప్రాపర్ క్లీన్ అండ్ నీట్ వాటర్తో 2-3 సార్లు పుక్కిలించుకోగలిగి తర్వాత మనం ప్రాపర్ బ్రషింగ్ చేయాలి. తిన్న ప్రతిసారి పుక్కిలించుకుని వేయగలగాలి. తర్వాత ఇంకేముంటుందండి, ప్రాపర్ మెయింటెనెన్స్ అంతే. డైలీ మెయింటైన్ చేస్తే చూయింగ్ గమ్ తినడం ద్వారా మన పళ్ళు నీట్గా అవుతాయి అనేది మరి అది ఎంతవరకు కాన్సెప్ట్ కాదండి. అది కొంచెం జెలాటినస్గా ఉంటుంది కదా, పళ్ళ మధ్యలో ఏమైనా ఫుడ్ ఉంటే దాన్ని పట్టుకుని బయటకు వస్తూ ఉంటుంది అంతేగాని. సో చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. దేని కారణం చేత అంటారు? అది ఈవెన్ డెంటల్ డాక్టర్ అవ్వచ్చు, లేదా జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి అవ్వచ్చు. ఎందుకు చేత అంటారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళడం భయం అంటే ఏం లేదండి, హెల్త్ ఇష్యూలో ఏమన్నా ప్రాబ్లం వస్తే నెక్స్ట్ దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనే సైకలాజికల్ ఇష్యూ ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. ఈవెన్ నేను కూడా ఏమన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనకున్న హెల్త్ కండిషన్లో ఏది బ్యాడ్ ఉంటుంది, లేదంటే సమ్ డీవియేషన్ ఏమన్నా ఉందా అనే సైకలాజికల్ బేసిస్ మీద భయపడి వెళ్ళరేమో కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్న తర్వాత ప్రతి హెల్త్ ఇష్యూకి ఒక సొల్యూషన్ ఉంటుందండి. హెల్త్ ఇష్యూకి సొల్యూషన్ ఉంటుందని మనం వెళ్ళగలగాలి కానీ, అంతేగాని మన దగ్గర ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుందేమో, దీనివల్ల తర్వాత ఏమన్నా అయిపోతుందేమో, ఎట్లాంటి ఆ సైకలాజికల్ కండిషను లేదంటే ఆ భయం ఆందోళనలతో వెళ్ళటమే పేషెంట్. అంటే వెళ్తే ఎంత ఖర్చు అయిపోతుంది అని ఆలోచన సార్? ఆ ఖర్చు అనేది ఎక్కువ మంది ఖర్చు గురించి భయపడరేమో అనుకుంటున్నాను నేను. నౌడేస్ అందరూ అఫోర్డబిలిటీలోనే ఉంటారండి. హెల్త్కి ఖర్చు పెట్టడంలో అసలు టెన్షన్ పడరు నాకు తెలిసి. ఎందుకంటే హెల్తే కదా దేనికైనా ఫస్ట్ ప్రయారిటీ హెల్తే ఉంటుంది కాబట్టి ఆ డబ్బుల గురించి వాటి గురించి వాళ్ళు భయపడతారు అనుకోను. కానీ ఈ హెల్త్ ఇష్యూ అన్న ఏదో కొత్తది ఏమన్నా బయటపడుతుందేమో, దీనివల్ల మళ్ళీ నాకేమన్నా అవుతుందేమో అనే భయం వాళ్ళని బ్యాక్ స్టెప్ వేస్తుందేమో. కానీ డబ్బుల విషయంలో అయితే ఇప్పటి వరకు నేను చేసిన నా డెంటల్ పేషెంట్స్ ఎవరైనా సరే ఆ ఫినాన్షియల్ ఇష్యూ గురించి వాళ్ళు చేయించుకోలేకుండా ఎవరూ లేరండి. అందరూ ఏంటంటే పళ్ళు చేస్తే నొప్పి వస్తుందేమో, తీస్తే ఇంకొకటి ఏమన్నా అవుతుందేమో, ఇది పన్ను తీస్తే కన్నుకి ఏమన్నా అవుతుందేమో, ఎట్లాంటి వాళ్ళకున్న అపోహలతోనే రాలేదు కానీ ఫినాన్షియల్ ఇష్యూ ఎప్పుడు బర్డెన్ కాలేదండి. సరే, ఇప్పుడు అంటే ఇంత లాంగ్ పీరియడ్లో మీరు ప్రొఫెషనల్గా వచ్చిన తర్వాత సో ఒక మంచి పేషెంట్ని నేను చూశాను అనే ఫీల్ ఏ టైంలో కలిగింది? అంటే మంచి పేషెంట్ అంటే ఇన్ ద సెన్స్ అన్నిటికీ మనం అంటే నేను చెప్పిన మాట వినడం, మనకి ఇది పేషెంట్స్ అందరూ వాళ్ళు ట్రీట్ చేయించుకుందాం, లేదంటే నా ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం, దాన్ని ట్రీట్ చేయించుకుందాం వచ్చిన ప్రతి పేషెంట్ మంచిగానే రెస్పాండ్ అవుతారండి. ప్రతి పేషెంట్ ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని మనం వెళ్ళిన డాక్టర్ ఎంతవరకు తగ్గిస్తారు అనే కాన్సెప్ట్లోనే డాక్టర్ దగ్గరికి వస్తారు కాబట్టి ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఏ గుడ్ పేషెంట్. సార్, చిన్నప్పుడు టీత్స్ కొంచెం గ్యాప్తో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అవునండి. సో అవి పెద్ద అయిన తర్వాత ఇంకా గ్యాప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్, లేకపోతే నార్మల్గా దానికే ఆటోమేటిక్గా అవి సర్దుకుంటాయా? చిన్నప్పుడు చిన్నపిల్లలకి పాల పళ్ళు, పర్మనెంట్గా వచ్చే పళ్ళు 2 రకాల పళ్ళు ఉంటాయండి.
పాల పళ్ళుకి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ చిన్న దవడ మొహం ఎముకలు చిన్నగా ఉంటాయి. Hmm. సో ఆ చిన్న దవడ ఎముకలకి సంబంధించిన పళ్ళే వస్తాయండి పాల పళ్ళు. Hmm. సో ఆ జాకి అలైన్మెంట్కి ఆ పళ్ళు సరిపోతాయి. Hmm. సో పెద్ద అయిన తర్వాత అంటే ఒక మనిషి ఒక 6 feet అటైన్ అవుతారు అనుకోండి. Hmm. ఆ 6 feet అటైన్ అయ్యే మనిషికి పళ్ళు అంతే పెద్ద పళ్ళు వచ్చేస్తాయి. ఓకే. వీళ్ళు ఎదిగే ప్రాసెస్లో 6 yearsకి పర్మనెంట్ పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. సో అంత పెద్ద పన్ను ఒకసారి అకామిడేట్ అయ్యేసరికి కొంచెం మందికి ఆ జా ఏమో చిన్నది ఉంటుందండి. ఆ పళ్ళు వచ్చే జా చిన్నది ఉంటుంది. ఇవి వచ్చే పన్ను పర్మనెంట్ పన్ను పెద్దది వస్తుంది. ఇది ఎప్పుడైతే చిన్న జాలో పెద్ద పన్ను వచ్చిందో వంకరగా వస్తూ ఉంటాయి. ఓకే. మనిషి ఎదిగే కొద్దీ ఒక 10 years 12 years 15 years వచ్చేసరికి వాళ్ళ మ్యాక్సిమం గ్రోత్ వస్తూ ఉంటుంది. ఆ టైంకి ఆ రొటేషన్ కానీ ఆ గ్యాప్స్ ఉన్న పళ్ళు కానీ ఆటోమేటిక్గా అలైన్ అయిపోయి మళ్ళీ నార్మల్గా ఎట్లా అలైన్ అయ్యి ఉండాలో అట్లా వచ్చేస్తాయి. ఓకే సార్, వాట్ అబౌట్ అంటే పిచ్చి పళ్ళు అంటారు కదా, పాడైపోయిన పళ్ళు ఆల్రెడీ లోపలే, అది ఎన్ని శాతం అంటారు? అంటే తినే ఫుడ్ వల్ల అవ్వచ్చా, లేకపోతే అది అంటే పుచ్చిపళ్ళు అంటే డెంటల్ కేరీస్ అండి. పన్నుని డికే అయిపోతే డెంటల్ కేరీస్ అంటారు దాన్ని. దాన్నే మన వాడుక భాషలో పుచ్చిపళ్ళు అంటారు. కానీ తిన్న ఆహారం ఎప్పుడైతే మనం పళ్ళ దగ్గర నుంచి క్లీన్ చేయట్లేదో అక్కడికి వచ్చి బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుందండి. అది తిని ఆ బ్యాక్టీరియా ఎక్స్క్రీషన్ అంటే బ్యాక్టీరియా బాడీలోంచి వచ్చే ఆ ఎసిడిక్ ఫ్లూయిడ్స్ వల్ల బ్యాక్టీరియా ఫుడ్ తీసుకుని ఎసిడిక్ ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తుందండి. ఆ ఎసిడిక్ ఫ్లూయిడ్స్ వల్ల పళ్ళు డ్యామేజ్ అవుతాయండి. మెల్లిగా ఎరోడ్ అవుతుందండి. పన్ను మెల్లిగా డ్యామేజ్ అయ్యి స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మొత్తం అన్ని పళ్ళకి అంటుకునే అవకాశం ఉందా, లేకపోతే అంటే ఫుడ్ ఎక్కువ ఎక్కడ స్ట్రక్ అవుతుంది, బ్యాక్టీరియా ఏ ఏరియాలో ఎక్కువ అటాక్ చేస్తుందో, లేదంటే ఎక్కడ ప్రోన్ ఏరియాస్ ఉంటాయండి. పళ్ళు కొన్ని చోట్ల కొంచెం ఎనామిల్ తక్కువ ఉండడం, లేదంటే ఎనామిల్ జంక్షన్ ఉంటుందండి. సిమెంట్ ఎనామిల్ జంక్షన్ అని ఉంటుంది. అక్కడే చిగురు కొంచెం పైకి వెళ్ళిపోయినప్పుడు ఆ జంక్షన్ దగ్గర ఎక్కడైతే బ్యాక్టీరియా ఫాస్ట్గా పన్ను లోపలికి ఇన్వేడ్ అవ్వగలుగుతుందో అక్కడ బ్యాక్టీరియా ఫాస్ట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఈ జర్నీ మీరు చేయడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారంటే ఏం చెప్తారు? ఎవరిని మీరు నాకు నా పర్సనల్గా నా జర్నీలో కానీ నేను చేసే నా ప్రొఫెషన్లో కానీ నా లైఫ్లోనే ఇన్స్పిరేషన్ ఏంటంటే నా తల్లిదండ్రులు అండి. దే ఆర్ మై ఇన్స్పిరేషన్. మై మదర్ అండ్ మై ఫాదర్, దే ఆర్ మై ఇన్స్పిరేషన్. మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్. సో నా ఫ్యామిలీయే నాకు ఇన్స్పిరేషన్ అండి. కొత్తగా మళ్ళీ ఎక్కడి నుంచో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని ఏం తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీదకి నా ఎంట్రీ గేట్ మా మదర్ కాబట్టి మై మదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఓకే. అంటే జర్నీలో అంటే ఇప్పుడు కాలేజ్ డేస్లో కానీ లేదా బెస్ట్ ప్రొఫెసర్ ఉండొచ్చు, అట్లా ఎవరు కాకుండా ఇంకా డైరెక్ట్ పేరెంట్సే అండి. ఇక నా లైఫ్ అంతా పేరెంట్సే నా ఇన్స్పిరేషన్ అండి. మనం చేసే ప్రొఫెషన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ చేస్తాం. ప్రతి ప్రొఫెషనల్లోని గొప్పోళ్ళు ఉంటారు. గొప్పవాళ్ళు వాళ్ళు కావాలని గొప్పవాళ్ళు అవ్వడానికి ట్రై చేయరండి. వాళ్ళు చేసే పని వాళ్ళని గొప్పగా చేస్తుంది. గొప్పగా అవ్వడానికి వాళ్ళు ట్రై చేసి ఎవరు గొప్పవాళ్ళు అవరండి. వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే గొప్పవాళ్ళు అవుతూ వెళ్తూ ఉంటారు. సో ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్. ఎక్కడైనా సరే ఎవరినైనా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్. సార్, చిన్నపిల్లల్ని ఏ ఏజ్లో డాక్టర్ని కల్పించి వారి తీర్చిని చూపించవలసిన అవసరం ఉంటుంది? సరే, ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ ఉండదండి. ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏముంటుంది, 6 months యూజువల్లీ 9 months నుంచి కానీ 6 months to 9 months ఏజ్లో ఫస్ట్ పళ్ళు రావటం మొదలు పడతాయి. ఫస్ట్ పళ్ళు రావటం మొదలెట్టినప్పటి నుంచి ప్రతిసారి ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని కలవటం అనేది మ్యాండేటరీ అండి. డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి అంటారు చూసారా, ఆ డెవలప్డ్ కంట్రీస్లో ప్రతి కంట్రీలోని జరిగేది ఏం జరుగుతుందంటే దే ప్రిఫర్ ద హెల్త్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. హెల్త్ సెక్టర్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. సో హెల్త్ సెక్టర్లో కూడా డెంటల్ని వన్ ఆఫ్ ద నోబెల్ ప్రొఫెషన్గా తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మన ఫుడ్ అంతా
నోట్లోంచి ఏదో వెళ్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే డెంటిస్ట్ని ఎవ్రీ 6 months డెంటిస్ట్ని కలవాలి అనేది మ్యాండేటరీ. ఓకే. అదే వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్లో అయినా దేంట్లో అయినా సరే అదో మ్యాండేటరీగా ఉంచుతారు. సో ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని కలిస్తే జరిగేది ఏంటంటే వాళ్ళు డెంటిస్ట్ 6 monthsకి ఒకసారి చూస్తారు. నెక్స్ట్ 6 monthsలో ఏమన్నా మీకు ప్రాబ్లం వచ్చి ఛాన్సెస్ ఉన్నాయంటే ముందు వాటిని ట్రీట్ చేస్తారు. ఓకే. లేదంటే మళ్ళీ నెక్స్ట్ ప్రోన్గా ఏమన్నా ఉన్నాయంటే వాటిని ట్రీట్ చేస్తారు. లేదు అంటే జస్ట్ క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ 6 monthsకి రమ్మంటారు. ఈ 6 months ఆఫ్ పీరియడ్లో మీరు మెయింటైన్ చేశారు అనుకోండి బాగానే ఉంటుంది. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ చూపించుకుంటారు. సో ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని కలవడం అనేది మ్యాండేటరీ అండి. ఓకే. సో డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడైనా హెల్త్ సెక్టర్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్నే కాదు, ఎవ్రీ 3 monthsకి జనరల్ ఫిజిషియన్ని కలవడం కూడా అంతే ఇంపార్టెంట్. పళ్ళు పోయిన తర్వాత అంటే టీత్స్ మొత్తం పోయిన తర్వాత లేదా పోతున్న ఆ సీజన్ వస్తుంది అనే టైంకి సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి పర్సన్? టీత్ అన్నీ పోయాయి అంటే టీత్ అన్నీ పోయిన తర్వాత ఏముంటుందండి, నోట్లో తినడానికి పళ్ళు ఉండవండి. సో వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేయలేరు. ఫుడ్ ఎంజాయ్ చేయడం పక్కన పెట్టేస్తే వాళ్ళు తిన్న ఫుడ్ అరగదండి. ఓకే. మీరు ఎప్పుడైతే నవిలి తినరో వాళ్ళు అరిగించుకునే కెపాసిటీ తగ్గిపోతుంది వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందండి, కాన్స్టిపేషన్ వస్తుంది, లేదంటే జీర్ణ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే ముందు మళ్ళీ పళ్ళు రీప్లేస్ చేసుకోవాలి. పళ్ళు రీప్లేస్ చేసుకుని తినాల్సిన అవసరం వస్తుంది. కొంచెం మంది పళ్ళు అన్ని పళ్ళు ఊడిపోయినా, ఎక్కువ పళ్ళు ఊడిపోయినా సరే కొంచెం మంది డిపెండ్స్ అపాన్ ఎన్ని పళ్ళు ఊడిపోయే దాన్ని బట్టి బ్రిడ్జెస్ వేయటం కానీ, డెంటల్ బ్రిడ్జెస్ అని చెప్పేసి ఉన్న పళ్ళునే సపోర్ట్ తీసుకుని బ్రిడ్జెస్ వేయడం చేస్తాం. పళ్ళన్నీ లేవు అనుకుంటే ఇంప్లాంట్స్ వేసి కంప్లీట్ ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్ అని చెప్పి కంప్లీట్గా పళ్ళు ఇస్తాం. ఎప్పుడైతే అది ఇచ్చామో మళ్ళీ నార్మల్గా పళ్ళతో నవిలి తిని ఆర్టిఫిషియల్గానే ఉంటుంది కదండి. న్యాచురల్ డెంటల్ ఎప్పుడైతే పాడైందో న్యాచురల్ డెంటల్ పైన సిమెంట్ పెట్టినా సరే ఆర్టిఫిషియల్ అండి. సో నార్మల్గా ఒరిజినల్ టీత్స్ లాగా బోన్స్ అట్లాంటివి ఏమైనా తిన్నా ఓకే సార్, లేకపోతే బోన్స్ అనేవి తినకూడదు బేసికల్గా. ఇప్పుడు మనం బోన్స్ అనేవి తినే ఎరాలో లేవండి. ఓకే. సో ప్రీవియస్ డేస్లో బోన్స్ తినేవారు వాళ్ళు జాస్ పెద్దగా ఉండేవి, వాళ్ళ పళ్ళు పెద్దగా ఉండేవి. సో వాళ్ళైతే తినగలుగుతారేమో, కానీ ఇప్పుడైతే మనం జంతికలు కూడా తినలేము, బోన్స్ కాదు. అంటే అంటే అంత వీక్. జంతికలు తింటారండి, బిర్యానీ తింటారా? అంటే బిర్యానీ మెత్తగా ఉంటది కాబట్టి బిర్యానీ తింటారు. జంతికలు ఒకటి తినగలరా? ఎక్కువ నవ్వలేము సార్. ఎక్కువ నవ్వాలి. ఎవరైనా అంతే. మన ఎవల్యూషన్ అట్లా వెళ్ళిపోతుందండి. సాఫ్ట్ ఫుడ్కి వెళ్ళిపోతున్నాం మనం. మోర్ దెన్ ఏ హార్డ్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం మనం. మనకి తెలియకుండానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సాఫ్ట్ ఫుడే తింటాం. హార్డ్ ఫుడ్ తినరండి ఎవరు. సార్ అంటే హార్డ్ ఫుడ్ అంటే లైక్ మీరు అన్నట్టే ఏదన్నా స్నాక్ ఐటమ్ ఎంత వరకు తింటే అదే ఇప్పుడు నార్మల్గా ఒక 10 minutes నేను కంటిన్యూగా నవ్వుతున్నాను అనుకోండి సార్, అది జా అన్నది పెయిన్ వస్తుంది. ఏం చేస్తుంటారు సార్? అలవాటు తప్పిపోయింది. నవిలి తినే అలవాటు తప్పిపోయి. అంటే రెగ్యులర్ గా దాన్ని అది ప్రాసెస్. నవిలి తినడం అనేది ఒక ప్రొసీజర్ అండి. మనం భోజనం చేయడం అనేది ఒక ప్రొసీజర్. భోజనం చేయడం అనేది ఒక ప్రొసీజర్. ఆహారం ఎన్నాళ్ళు చాలా డిసిప్లైన్డ్ గా కింద కూర్చుని ఒక 1/2 hour తినేవారండి భోజనం. ఓకే. ఇప్పుడు ఎంతసేపు తింటామండి భోజనం? హార్డ్లీ 5 to 10 minutes లో తింటాం. ఇక అట్లా తింటే నవలటం మర్చిపోయాం. నవిలిన తర్వాత అసలు నవలటమే మర్చిపోయిన తర్వాత ఇంకా డైజెషన్ ఎట్లా ఉంటుందండి? హాఫ్ ఆఫ్ డైజెషన్ అవుతుంది. దానివల్ల న్యూట్రియంట్స్ కూడా హాఫ్ ఆఫ్ అబ్జర్వ్ అవుతాయి. హెల్త్ కూడా హాఫ్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు టీత్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అవి అంటే టీత్స్ లో ప్రాబ్లం వస్తే అది శారీరకంగా వేరే ఆర్గన్స్ కింద డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? అట్లా ఉండదండి. టీత్ డ్యామేజ్ వల్ల శారీరకంగా వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయని చెప్పలేం, కానీ దీనివల్ల అవన్నీ ఇంపాక్ట్ అవుతాయండి. ఓకే. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా నవిలి తిని మింగట్లేదు, సో ఆ ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదు. ఎప్పుడైతే ప్రాపర్ అబ్జార్ప్షన్ ఉండదో, ప్రాపర్ డైజెషన్ అబ్జార్ప్షన్ లేకపోతే బాడీకి అందాల్సిన న్యూట్రియంట్స్ అవి ప్రాపర్గా అందవు. అందకపోతే సో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎప్పుడైతే ప్రాపర్గా తినమో, ప్రాపర్ అబ్జర్ప్షన్ లేదు, హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి.
సార్ ఇందాక మాట్లాడినట్టు చాలా మంది డాక్టర్స్ని మీట్ అవ్వడానికి అది భయపడుతున్నారనే విషయం గురించి మాట్లాడాం. సో సాధారణంగా మీ ప్రొఫెషన్లో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్ని సో స్టార్టింగ్ ఎట్లా ట్రీట్ చేస్తారు? ఏ డెంటల్ పేషెంట్ అయినా ఫస్ట్ యాంగ్జైటీతో వస్తారండి. డెంటల్ ఛాంబర్లోకి రావటమే భయపడుతూ వస్తారు. ఓకే. ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే నా పన్ను ఏమైందని చెప్తారు ఆయన. సార్ తెలిసి తెలియని నాలెడ్జ్ ఏమన్నా ఉంటే ఆ రూట్ కెనాల్ ఏమన్నా చేస్తారేమో, ఆ నోట్లో సూది పొడుస్తారేమో, నొప్పి వస్తుందేమో, ఈ హెజిటేషన్స్ అనే నార్మల్ యాంగ్జైటీతో వస్తారండి. ఫస్ట్ యాంగ్జైటీతో వచ్చిన పేషెంట్ని ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు స్పీక్ విత్ ద పేషెంట్. ఏ పేషెంట్ అయినా, డెంటల్ పేషెంట్ అయినా, నార్మల్ పేషెంట్ అయినా మన దగ్గరికి ఒక ఎఫర్ట్స్తో మన దగ్గరికి వచ్చిన తర్వాత మన ఛాంబర్లో ముందు ఒక 5 to 10 minutes వాళ్ళతో కూర్చుని మాట్లాడాలి. వాళ్ళ 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 బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకుంటూ ఉండాలండి. మా దాన్ని కేస్ హిస్టరీ అంటారు. కూర్చుని నార్మల్గా కూర్చుని డెంటల్ చైర్లో రాగానే డెంటల్ చైర్లో కూర్చోబెట్టేసి మీకు ఏమైంది, ఇదైంది ఎట్లా చెప్పకుండా కూర్చుని సరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని తెలుసుకోవాలండి. ఈ లైఫ్ స్టైల్ తెలుసుకునే ప్రక్రియలో వాళ్ళు ఏమనుకుంటారంటే పేషెంట్ దే విల్ ఫీల్ కామ్. సో డాక్టర్ అన్ని అడిగి తెలుసుకుంటున్నారు అని వాళ్ళు కామ్ ఫీల్ అవుతారు. ఆ కామ్ ఫీల్ అయిన తర్వాత ఏమిటో మీ ప్రాబ్లం ఏంటండి అని చెప్పిన తర్వాత ఏదో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనం స్లోగా అప్రోచ్ అవ్వాలి. కానీ సో ఒకేసారి మీ పళ్ళన్నీ పాడైపోయి తీసేయాలి ఇట్లాంటి విషయాలు వాళ్ళు వచ్చిన యాంగ్జైటీని ఇంకా డబుల్ చేస్తాయండి. ఓకే. మీ ఛాంబర్లోకి వచ్చిన పేషెంట్స్ని చాలా పీస్ఫుల్గా అంటే అందరూ ట్రీట్ చేయాలని చెప్పి అంటున్నారు. సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ ఇది చాలా క్రిటికల్ కేస్ అనే పర్సన్ ఎవరన్నా వచ్చారా సార్? చాలా కేసెస్ ఉంటాయండి. క్రిటికాలిటీ కేసెస్ చాలా కేసెస్ ఉంటాయి. ఒక 80 years లేడీకి కంప్లీట్గా ఇంప్లాంట్స్ వేయాల్సిన కేసు కూడా అట్లాంటివి చేసాం. 75 years old పేషెంట్స్కి చేస్తాం. ఇంప్లాంట్స్ చేసే కేసెస్ కొంచెం క్రిటికల్గానే ఉంటాయండి. అంటే ఏజ్ పెద్దది ఉండి అప్పుడే ఇంప్లాంట్స్ చేయాల్సి వస్తే అది క్రిటికల్గానే ఉంటుంది. అదర్వైజ్ ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఏ న్యూ పేషెంట్ అండి. ఆ ప్రతి పేషెంట్ ఏంటంటే వాళ్ళని చాలా కేర్ఫుల్గానే ట్రీట్ చేయాలి. వి నెవర్ నోస్. ఏజ్ పెరిగిన తర్వాత ఏజ్ బాగా టీత్ అన్ని రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు అవి కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయండి. పెద్ద వయసు వాళ్ళకి టోటల్ ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు మళ్ళీ రీప్లేస్ చేయడం డిఫికల్ట్గానే ఉంటాయి. బట్ వీ కెన్ డూ ఇట్ విత్ అవర్ స్పెషాలిటీ, మనం చేయగలుగుతాం. అట్లా కాకుండా ప్రతి పేషెంట్ని కూడా చాలా జాగ్రత్తగానే డీల్ చేయాలండి. సో మేల్ పేషెంట్స్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేల్ పేషెంట్ చాలా మస్కులర్గా చాలా గంభీరంగా ఉన్న పేషెంట్ కూడా సడన్గా డెంటల్ చైర్లోకి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారండి. వీ నెవర్ ఎక్స్పెక్ట్. మనం అలా అనుకోం వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారని. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్న యాంగ్జైటీని భయాన్ని బయటికి చెప్పుకోలేరు. బయట చెప్పుకుంటే అన్న అనుకుంటారు, లేదంటే కరెక్ట్గా ఉండదు అనుకుంటారు. వాళ్ళ యాంగ్జైటీని అంతా హోల్డ్ చేసి ఆ డెంటల్ చైర్లో సడన్గా ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతారండి. దాన్ని సింకోపీ అంటారు. సో దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయడానికి ఒక 10-15 minutes పడుతుంది. మళ్ళీ వాళ్ళని కామప్ చేసి మళ్ళీ చెప్పాలి. సో చాలామంది డెంటల్ డాక్టర్స్ పేషెంట్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత వెళ్ళి వెంటనే ఐస్ క్రీమ్ తినాలని అంటారు. సో దాన్ని ఏంటి సార్? అంటే ఆ పెయిన్ తెలియకుండా ఉండడానికా లేకపోతే? అట్లా ఏం కాదండి. బ్లడ్ క్లాట్ అవటానికి ఎప్పుడైనా బ్లడ్ ఎక్కువ బయటకు వస్తుంటే బాగా చల్లగా కూల్ ప్యాక్ పెట్టాలండి. కూల్ ప్యాక్ చెప్పే కంటే ఐస్ క్రీమ్ తినమని చెప్తారు అంతే. అంతేగాని దేర్ ఈస్ నో స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ హ్యావింగ్ ఐస్ క్రీమ్. ఓకే. అంటే నార్మల్గా అంత కూలింగ్ తిన్నప్పుడే జమ్ముమని లాగుతుంటాయి. అలాంటి టైంలో పీకేసిన టైంలో కూడా తింటే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా సార్ యాక్చువల్గా? అవునండి. యూజువల్గా ఏంటంటే ప్రెషర్ ప్యాక్ పెడతామండి. పన్ను తీసిన తర్వాత కాటన్ బాల్ ఉంటుంది. కాటన్ బాల్ పన్ను తీసిన పొజిషన్లో పెట్టి కొరికి పెట్టి ఒక 1/2 hour ఉంచమని చెప్తాం. అది ఫస్ట్ సైంటిఫిక్ ప్రొసీజర్. అది చల్లగా ఐస్ క్రీమ్ తినడం ఇవన్నీ ఏంటంటే ఆ పెయిన్ నుంచి డివియేట్ అవడానికి చేసే ప్రొసీజర్స్ కానీ దట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. ప్రజెంట్ గవర్నమెంట్ కానీ లేదా ముందున్న గవర్నమెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఆరోగ్యశ్రీ అనేది ఇస్తున్నారు. సో డెంటల్కి ఇంకా రాలేదు. సో దాని గురించి ఇట్స్ నాట్ అబౌట్ ద గవర్నమెంట్ అండి. ఇట్స్ ఏ గవర్నమెంట్ని మనం రిలేట్ చేయలేమండి. ఇట్స్ అబౌట్ ద పీపుల్స్ మైండ్ సెట్. దట్స్ ఇట్. పీపుల్ మన హెల్త్ మనకు కావాలి అనుకుంటే వై వీఆర్ డిపెండింగ్ ఆన్ ఏ గవర్నమెంట్.
సో మన టీచర్ మనమే కదా చూసుకోవాలి. అవును. సో ప్రతిదీ వచ్చి గవర్నమెంట్ చేయదు కదా. ఇంకోటి ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లో మ్యాండేటరీ ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని ఒకటి ఉంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దే విల్ ఫార్మేట్ సమ్ రూల్స్. ఆ రూల్స్లో ఒక డెంటిస్ట్ని కలవాలి అనేది మ్యాండేటరీగా పెట్టారండి. మన ఇండియాలో కూడా అది ముందుకెళ్తుంది అని నేను విన్నాను. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడైనా డెంటల్కి ఇన్వెస్ట్ చేస్తే దే విల్ బీ ఇన్ ఏ నాన్ ప్రాఫిట్ సైడ్ అండి. ప్రాఫిట్ సైడ్లో ఉండరు కాబట్టి దే డోంట్ ప్రిఫర్ ద డెంటల్ ట్రీట్మెంట్ ఇన్ టు దేర్ కన్సిడరేషన్. సో సాధారణంగా ఫస్ట్ మనం అనుకున్నప్పుడు ప్రొఫెషనల్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ముందుకు వెళ్తున్న టైంలో కొంచెం అగ్రెసివ్ మోడ్ వచ్చినప్పుడు లేదా బాగా కోపం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా సార్. సో ఆ టైంలో యాజ్ ఏ డాక్టర్గా మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? కోపం ఎందుకు వస్తుందండి అసలు? అంటే ఇప్పుడు నార్మల్గా వేరే పేషెంట్ వచ్చారు సార్. అవునండి. అంత కొంచెం హైపర్ యాక్టివ్ పర్సన్ అట్లాంటివి ఎవరన్నా వచ్చారు. సో అడిగింది అడిగి మిమ్మల్ని ఇరిటేట్ చేశాడు అనుకో. సో అడిగితే అట్లా నాకు ఇప్పుడు నేను అట్లా ఫేస్ చేయలేదండి. యూజువల్గా నేను మాట్లాడిన నా పేషెంట్ ఎవరైనా సరే అడిగిందే 2-3 సార్లు అడిగే పేషెంట్స్ 1 or 2 times అడుగుతారు. వాళ్ళకున్న హెజిటేషన్తో 1 or 2 times అడుగుతారు కానీ అంత ఇరిటేట్ చేసి పేషెంట్లు అయితే ఇప్పటి వరకు ఎవరు లేరు. ప్రస్తుతం యంగ్స్టర్స్ అందరూ కూడా డ్రగ్స్కి, సాఫ్ట్ డ్రింక్స్కి లేదా సిగరెట్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ కూడా అలవాటు అవుతున్నారు. సో దానివల్ల వాళ్ళకి వచ్చే మెయిన్ డిసీజ్ ఏది ఉంటుంది అంటే కమింగ్ టు ద టీత్స్. సాఫ్ట్ డ్రింక్స్ తాగటం వల్ల టీత్ ఎరోడ్ అవుతుందండి. సాఫ్ట్ డ్రింక్స్లో కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు. సో కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగినప్పుడు ఏమవుతుందంటే ఆ టీత్ పైన ఎనామిల్ డ్యామేజ్ అవుతూ ఉంటుందండి. టీత్ ఎనామిల్ డ్యామేజ్ అయినప్పుడు పళ్ళు పాడవుతాయి. కార్బోనేటెడ్ డ్రింక్స్ కొంచెం ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. సో ఎసిడిక్ నేచర్లో ఎక్కువసేపు పళ్ళు ఉండడం వల్ల పళ్ళు కలర్ చేంజ్ అవ్వడం, పళ్ళు బ్రిటిల్గా తయారవడం, ముక్కలుగా పొడిగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటాయండి. సార్ మీరు చదివిన ఆ డేస్లో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉన్నాయండి? సార్ డెఫినెట్గా చేంజెస్ ఉన్నాయండి. మేము చదువుకునే టైంకి ఇప్పటికి ఇయర్ బై ఇయర్ ప్రతి ఇయర్ అడ్వాన్స్డ్గానే ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు అడ్వాన్స్డ్గానే ఉంటుంది. సో ఆల్వేస్ ఇప్పుడు చదువుకునే ఎడ్యుకేషన్ సిస్టమే ఇంకా బెటర్గా అవుతూనే ముందుకెళ్తుంది. అంటే అసలు ఈజీగా ఏది ఉండొచ్చు అంటే అప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్నా అప్పుడు ఇప్పుడు పెద్ద తేడా అంటే నాకు నేను కూడా వెరీ 10-15 years అయిపోతుంది ఎడ్యుకేషన్ అయిపోయి. సో ఇప్పుడు ఇంకా మోర్ ప్రెసైజ్డ్ కానీ లేదంటే సో స్టూడెంట్ చాలా ఫాస్ట్గా అర్థం చేసుకునే విధంగానే మనకున్న గ్యాడ్జెట్స్ ఉంటాయి. సో స్టూడెంట్ ఏమైనా డౌట్ ఉందంటే ఇమీడియట్గా గూగుల్ అడిగేవారు. మేము ఉన్నప్పుడు టైంలో గూగుల్ని అడిగేవాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్గా చాట్ జీపీటీ అంటారు. ఏ జనరేషన్ కాబట్టి ఇంకా అడ్వాన్స్డ్గానే ఉంటున్నారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా బాగుందండి. సార్ బెటర్ అంటే డాక్టర్స్ మీట్ అవ్వడం అనేది బెటర్ ఆప్షన్ కింద ఉంది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను రీసెంట్గా మొన్న ఒక డాక్టర్ని కలిసినప్పుడు ఈసీజీ రెఫర్ చేశారు. ఈసీజీ రెఫర్ చేస్తే ఈసీజీ తీయించి డాక్టర్ రావడానికి లేట్ అవుతుందని చెప్పి నేను దాన్ని క్లిక్ చేసి అని అడిగాను. లైక్ చాట్ జీపీటీ ఇట్లా ఉంటాయి కదా. అడిగితే అది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే క్షమించండి నేను డాక్టర్ని కాదు, వెళ్ళి డాక్టర్ని కలండి అని చెప్పి. అంటే అది ఇవ్వాల్సిన ఆన్సర్ దానికి కమాండ్ ఇచ్చిన ఆయన కరెక్ట్గా ఇచ్చి ఉంటారు. అయితే ఇప్పుడు డెంటల్లో కూడా ఏఈ ఉందండి, కంప్లీట్ ఏఈ ఉంది డెంటల్ కూడా. సో డెంటల్లో ఎట్లా ఉంటుందంటే యూ విల్ గెట్ ఏ స్క్రీన్, అక్కడ ఒక చిన్న కెమెరా ఉంటుంది. మీరు ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఆ కెమెరా దగ్గర మీరు నోరు ఓపెన్ చేస్తే ఆ కెమెరా మీ నోరు అంతా స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి మీకు ఏంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఏ టైంలో ట్రీట్ చేయించుకోవాలి, మీ డేటా అంతా మళ్ళీ మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తుందండి. సో అడ్వాన్సెస్ వస్తున్నాయి. ఎన్ని చేసినా డెంటల్ డాక్టర్ డయాగ్నైజ్ చేయగలిగేటంత బాగా ఇంకేమీ చేయగలుగుతుందా లేదా అనేది క్వశ్చన్. బట్ అట్ ఎనీ టైం డెంటల్ డాక్టర్ చేయటమే బెటర్ ఏమో కదండి. అదే అంటే మోర్ దెన్ ఏ టూల్ అండి. టూల్ టు ఫైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ టూల్ టు ఫైండ్ ఆర్ డయాగ్నోసిస్ ఎనీ డిసీజ్.
దాన్ని ట్రీట్ చేయడానికి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ డాక్టరే రావాలి. సో డాక్టర్ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదేమో అనేది నా ఫీలింగ్, ఓకే. నా పర్సనల్ ఫీలింగ్ అండి. సో రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్ హ్యాస్ టు ట్రీట్ దట్ కేస్. అతను మాత్రమే హ్యాండిల్ చేయగలడు. అంతే అండి. అంటే పేషెంట్ని, అంటే వాళ్ళ. అవును సార్, మనకున్న ఈ జా బోన్ని ఎంత పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి, ఎంత హెల్తీగా ఉంచుకోవాలి? సో జా బోన్ ఈజ్ లైక్ బాడీలో అన్ని బోన్స్ ఎట్లా ఉంటాయో జా బోన్ కూడా అంతే అండి. సార్, ఇప్పుడు నార్మల్గా ఇందాక మీరు అన్నట్టు అది ఆర్టిఫిషియల్ టీత్స్ పెడుతున్నప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి? అవునండి. జా బోన్ ఏంటంటే కార్టికల్ బోను, క్యాన్సలస్ బోన్ అని రెండు రకాల బోన్స్ ఉంటాయండి. సో కార్టికల్ బోన్ అంటే గట్టిగా ఉంటుంది, క్యాన్సలస్ బోన్ అంటే కొంచెం ఆ పళ్ళు దాంట్లో ఎంబెడ్ అయి ఉండడానికి ఉండే కొంచెం కార్టికల్ బోన్ కంటే కొంచెం తక్కువ డెన్సిటీతో ఉంటుందండి. సో ఎప్పుడైతే పన్ను తీసేసిన తర్వాత ఆ బోన్ రిజార్వ్ అయ్యే కండిషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మనం తీర్చుకున్నా, లేకపోతే ఒకవేళ యాక్సిడెంటల్గా ఊడిపోయినా దాన్ని ఇమీడియట్గా రీప్లేస్ చేసుకుంటే మళ్ళీ ఆ బోన్ ఆ పన్ను ఆ జా గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అదర్వైజ్ మనం అట్లాగే మెయింటైన్ చేయకుండా టూత్ ఊడిపోయిన తర్వాత అట్లాగే వదిలిస్తే ఆ జా బోన్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. ఎంతకాలం వరకు ఉంటాయి సార్ అది మీరు ఫిక్స్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంత టైం పీరియడ్ అనేది ఏమైనా ఉంటుందా సార్? ఏదండి? ఆర్టిఫిషియల్ టీత్స్ ఏదైనా ఉంటాయి? ఆర్టిఫిషియల్ టీత్ అంటే ఇంప్లాంట్స్. ఆర్టిఫిషియల్ టీత్ అంటే ఇంప్లాంట్, అది బోన్లో పెట్టే ప్రొసీజర్ అండి. బోన్లో ఒక టైటానియం మెటల్ని ఇంప్లాంట్ రూపంలో పెట్టేదాన్ని, దానిపైన మళ్ళీ పళ్ళు ఫిక్స్ చేయటం అనేది ఆ ఇంప్లాంట్ ప్రొసీజర్. అది వన్స్ ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తే అది లైఫ్ టైం అండి, అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ గెట్ ఇన్ఫెక్టెడ్. ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయితే కానీ, ఇన్ఫెక్ట్ అవ్వకపోతే ఒక్కసారి ఇంప్లాంట్ మనం ఫిక్స్ చేసుకున్నాం అంటే అది లైఫ్ టైం ఉంటుంది. సార్, ఇప్పుడు చిల్డ్రన్స్ డెంటల్ డాక్టర్స్ ఉంటారు కదా సార్, ఓన్లీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండి, వాళ్ళని పీడియోడాంటిస్ట్ అంటారండి. చిన్నపిల్లలకి ట్రీట్ చేయడానికి వాళ్ళ స్పెషాలిటీ. నాది మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ నా స్పెషాలిటీ. దవడెముకలు మొహానికి సంబంధించిన నేను ఎట్లా స్పెషాలిటీయో చిన్నపిల్లలు అండి, అంటే అప్ టు 12 years వరకు ట్రీట్ చేసే స్పెషాలిటీ పీడియోడాంటిస్ట్ అంటారు. సో డిఫరెన్సెస్ ఉంటాయి సార్ వాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళు ట్రీట్ చేసే స్పెషాలిటీ అండి. ఇప్పుడు జనరల్ మెడిసిన్ డాక్టర్స్ లో పీడియాట్రిక్ డాక్టర్స్ ఉంటారు, అట్లాగే డెంటిస్ట్రీలో పీడియాట్రిక్ డెంటిస్టులు ఉంటారండి. సార్, ఇప్పుడు చాలా సార్లు బ్రష్ చేసినప్పుడు బ్లీడ్ అవుతూ ఉంటారు. అవునండి. సో అంటే సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే అవి బ్రష్ చేస్తే బ్లీడ్ అయ్యే కండిషన్ని జింజవైటిస్ అంటారండి. చిగుళ్ళ సమస్య అండి, చిగుళ్ళ వాపు వ్యాధి అంటారు తెలుగులో, జింజవైటిస్ అంటారండి. అవి పళ్ళ సందుల్లో ఫుడ్ ఉండిపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమే జింజవైటిస్ అండి. ఇప్పుడు టీత్స్కి మధ్య బ్రిడ్జ్ వేస్తారు, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. టీత్కి మధ్యలో అంటే ఎప్పుడైనా ఒక మధ్యలో ఒక 2 పళ్ళ మధ్యలో ఏమన్నా పన్ను మిస్ అయిందంటే జస్ట్ ఎట్లా ఉంటుందండి, ఒక 2 పళ్ళ మధ్యలో ఎప్పుడైనా టీత్ మిస్ అయింది అనుకోండి, ఈ టీత్ని రిప్లేస్ చేయడానికి అటుపక్క పన్ను ఇటుపక్క పన్ను మనం జస్ట్ దాని సైజ్ తీసుకుని చేయటాన్ని బ్రిడ్జ్ అని చెప్తామండి. సో అట్లా బ్రిడ్జింగ్ కాకుండా ఏం చేస్తున్నారంటే లేటెస్ట్ ప్రొసీజర్ ఇంప్లాంట్ అండి. సో పక్క పళ్ళను డ్యామేజ్ చేయకుండా చేసేదాన్ని ఇంప్లాంట్ ప్రొసీజర్ అంటారు. సో బోన్ మనం ఇంప్లాంట్ పెట్టడానికి అక్కడ బోన్ బాగుంది అనుకుంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ అన్ ఇంప్లాంట్ రాదర్ దెన్ పక్క పళ్ళని డ్యామేజ్ చేసి దాన్ని బ్రిడ్జ్ చేసుకునే కంటే ఇంప్లాంట్కి వెళ్ళడం బెటర్ అండి. అదర్వైజ్ అక్కడ బోన్ ప్రాపర్గా లేదు అనుకుంటే ఎక్కడైతే పన్ను మిస్ అయిందో పన్ను మిస్ అయిన ఇటుపక్క పన్నుని సపోర్ట్ తీసుకుని చేయటాన్ని బ్రిడ్జ్ అంటారు. సార్, ఇందాక మాట్లాడిన దాంట్లో ప్రస్తుతం ఆ యంగ్స్టర్స్ అందరూ కూడా స్మోకింగ్కి డ్రింకింగ్ అలవాటు అవుతుంది సార్. సో దానివల్ల వాళ్ళకి టీత్స్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? స్మోకింగ్ అనేది డెఫినెట్గా టీత్ని ఎఫెక్ట్ చేస్తాయండి. స్మోక్ చేయటం వల్ల పళ్ళు కలర్ మారటం జరుగుతుంది. ఆ స్మోక్లో వచ్చిన యాసిడ్స్ లేదంటే ఆ పొగ వాటికి ఉన్న లోపల ఉన్న తారు, ఆ కంటెంట్స్ అన్నిటి వల్ల ఖచ్చితంగా టీత్ అయితే డ్యామేజ్ అవుతాయి. టీత్ డ్యామేజ్ కంటే మోర్
ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఓరల్ క్యాన్సర్ వస్తుందండి. ఓకే. ఓరల్ క్యాన్సర్, నోటికి క్యాన్సర్ కానీ, దవడ ఎముకలకు కానీ, నాలుగు కానీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి స్మోకింగ్ వల్ల. డ్రింక్ చేసిన తర్వాత స్మోక్ చేస్తే ఇంకా దాని ఎఫెక్ట్ ఇంకా డబుల్ అవుతుందండి. డ్రింక్ చేసి స్మోక్ చేయటం వల్ల నోటి క్యాన్సర్, లేదంటే నోటికి, మొహం, దవడ ఎముకల క్యాన్సర్, నాలిక క్యాన్సర్ ఇట్లాంటివి రావడానికి ఛాన్సెస్, థ్రోట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే సార్, ఇప్పుడు పల్పెక్టమీ కోసం మాట్లాడాలంటే దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే? పల్పెక్టమీ అంటే ఏంటంటే అండి, చిన్నపిల్లల పళ్ళకి చేసే ప్రొసీజర్ అండి పల్పెక్టమీ. ఓకే. చిన్నపిల్లలకి చేసే బేబీ రూట్ కెనాల్ అంటారండి పల్పెక్టమీ అంటే. పల్పెక్టమీలో ఏం చేస్తున్నారంటే, ఆ చిన్నపిల్లల పళ్ళు పాడైతే ఆ పళ్ళు పాడైన లోపల ఉన్న ఆ నెర్వ్ కానీ, బ్లడ్ వెజల్ కానీ వాటిలన్నిటిని క్లీన్ చేసి వాటిని మళ్ళీ ఫిల్ చేయడాన్ని పల్పెక్టమీ అంటారు. సార్, ఇప్పుడు అప్ అండ్ డౌన్ టీత్స్ ఉంటాయి కదా సార్, సో దానికి ఒక ఫిక్స్డ్ దాన్ని వేసి చేస్తుంటారు, దాన్ని ఎట్లా? అప్ అండ్ డౌన్స్ అంటే ఎత్తు వంకర పళ్ళు అంటారండి. ఎత్తు వంకర పళ్ళు వాటిని సరి చేయడాన్ని అలైన్మెంట్ చేయటం అంటారు. సో అట్లా అలైన్ చేయడానికి ఆ బ్రేసెస్ యూస్ చేస్తారండి యూజువల్గా. బ్రేసెస్ ఒక 2-3 టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయి. మెటల్ బ్రేసెస్ కానీ, సెరామిక్ బ్రేసెస్ కానీ, సో ఆ బ్రేసెస్ కైండ్స్ ఉంటాయి. సో బ్రేసెస్ నుంచి ఇంకా అడ్వాన్స్డ్ కండిషన్కి వచ్చామండి ఇప్పుడు మనం. దాన్ని అలైనర్స్ అంటాం, టూత్ అలైనర్స్. సో ఇన్విజిబుల్ గా ఉంటాయి అవి. బ్రేసెస్ అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇన్విజిబుల్ గా అంటే కనిపించకుండా పళ్ళన్నిటికి పట్టుకుని ఉండేలా ఉండే వాటిని ఇన్విజిలైన్స్ అంటారు. ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అంటారండి. ఇవి మోర్ అడ్వాన్స్డ్. బోత్ బ్రేసెస్ అండ్ ఇన్విజిబుల్ అలైనర్స్, ఈ రెండు చేసే పని ఒకటే అండి, ఎత్తు వంకర పళ్ళని సరి చేస్తాయి. ఫ్లోరోసిస్ కోసం మాట్లాడాలంటే దానికి అర్థమయ్యేలా అందరికి. ఫ్లోరోసిస్ అంటే ఆ పన్ను పైన ఉన్న ఎనామిల్ లేయర్ ఒకటి ఉంటుందండి. ఆ లేయర్ ప్రాపర్గా ఫామ్ అవ్వకపోవడం కానీ, అది డ్యామేజ్ అవ్వడం కానీ ఫ్లోరోసిస్ అంటారండి కండిషన్. మనం తీసుకునే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే అది టీత్లో ఉన్న ఎనామిల్ లేయర్ అండి, పన్ను పైన ఉన్న ఎనామిల్ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఫ్లోరోసిస్ అంటారండి కండిషన్. సో అట్లా ఫ్లోరోసిస్ కండిషన్ ఉండడం వల్ల టూత్ బ్రిటిల్ అండి, అంటే ఫాస్ట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వైట్ ప్యాచెస్ వస్తాయి, దానివల్ల పన్ను మీద వైట్ ప్యాచెస్ వస్తాయి. ఫాస్ట్గా డికే అయ్యే కండిషన్ ఎక్కువ ఉంటుంది. టూత్ డ్యామేజ్ అయ్యే కండిషన్ ఎక్కువ ఉంటుంది. సివియర్ కండిషన్స్లో బోన్స్ని ఎఫెక్ట్ చేసి బోన్స్ కూడా వీక్ అయ్యి బోన్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే డిసీజే ఫ్లోరోసిస్ డిసీజ్. అది డెంటల్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందంటే, ఎనామిల్ పైన ఉన్న లేయర్ని ప్రాపర్గా ఫామ్ అవ్వకుండా, లేదంటే ఉన్న లేయర్ని డ్యామేజ్ చేస్తుంది అది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ పాడ్కాస్ట్లో, సో మా టాక్స్ రూమ్స్లో కూర్చొని సో ప్రజలందరికీ ఒక థింగ్ చెప్పాలంటే, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ టాక్ షో ద్వారా మనం చెప్పాల్సింది ఏముంది అంటే, మీరు ప్రజల్లోకి వెళ్ళాల్సింది బీయింగ్ ఏ డెంటిస్ట్ దగ్గరికి ఎవ్రీ 6 months ఒకసారి డెంటిస్ట్ని వెళ్ళి కలవాలండి. సో వాళ్ళ అవైలబిలిటీలో ఏ డెంటిస్ట్ ఉన్నారో ఆ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన మీ టీత్ కండిషన్ ఎట్లా ఉన్నాయో చెప్పి, సో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే కండిషన్ ఉంటే ముందుగానే మిమ్మల్ని హెచ్చరించి చెప్తారు ఆయన. సో ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని కలవాలనేది వన్ ఆఫ్ ద పాయింట్ అయితే, సో టీత్ని రెగ్యులర్గా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి మనమే. సో మార్నింగ్ ఒకసారి బ్రష్ చేయాలి, ఈవినింగ్ ఒకసారి బ్రష్ చేయాలి. తిన్న ప్రతిసారి నోరు పుక్కిలించుకోవటం, నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించుకుని నోరు వాష్ చేయటం అనేది వన్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ప్రొసీజర్ అండి. సో ఇది పక్కన పెడితే జంక్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి, స్టిక్కీ ఫుడ్ తక్కువ తీసుకోవాలి, బ్రెడ్ కైండ్ ఆఫ్ థింగ్స్, మైదా ఉన్న ఫుడ్ అట్లాంటివన్నీ తక్కువ తీసుకోవడం వల్ల పంట మధ్యలో ఫుడ్ అంతా ఇరుక్కోకుండా ఉండి పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి.